హలో అందరికీ. ఈరోజు మా అమ్మ చికెన్ కారపొడి రెసిపీ అయితే చేసిందనమాట. సో, ఆ రెసిపీ మా అమ్మ స్టైల్‌లో ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇవి 2 లైట్‌గా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ క్రిస్పీ అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలనమాట. సో, అలా రోస్ట్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, అదే ప్యాన్‌లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని, సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్‌లో మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్‌ని కూడా వేసేసుకొని, వీటిని 2 సైడ్‌ల మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి అండ్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ రెసిపీ రైస్‌లోకే కాకుండా మన దోస మీద వేసుకొని తినడానికి కూడా చాలా బావుంటుంది. సో, కంపల్సరీ ట్రై చేయండి. సో, ఇలా ముందుగా మనం ఫ్రై చేసుకున్న అన్నిటిని చికెన్ తప్ప మిగతా అన్నిటిని వేసేసుకొని, అందులో కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా అండ్ కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని దీన్ని ఒకసారి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌ని కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని, మనం ముందుగా చికెన్ వేయించుకున్న ఆయిల్‌లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసి, మనం పొడి చేసుకున్న చికెన్ పొడిని కూడా వేసేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఒక 2 నిమిషాలు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.